మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు. కానీ, మీరు మీ యొక్క విన్నింగ్ ఆడియన్స్‌ని ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదా? లేదా మీరు ఏ ఆడియన్స్‌ని టెస్ట్ చేయాలో అని తెలియడానికి యూత్ బడ్జెట్ అనేది మీరు ఫేస్‌బుక్ పైన ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారా? ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనేటివి చేయడానికి కొరకు, లేదా మీరు మీ యొక్క క్యాంపెయిన్స్‌ని ఆప్టిమైజేషన్ చేయడానికి కొరకు మీరు సమ్ బడ్జెట్ అనేది పెట్టినట్టయితే, ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఆడియన్స్‌ని అయ్యుండొచ్చు, లేదా మీరు యాడ్ క్రియేటివ్స్‌ని అయ్యుండొచ్చు టెస్ట్ చేయడానికి అని గనక మీరు అనుకున్నట్టయితే, ఈ వీడియోలో నేను మీరు ఏ విధంగా ఒక టెస్ట్ బడ్జెట్ అనేది సెపరేట్‌గా పెట్టుకొని, ఎలా విన్నింగ్ ఆడియన్స్‌ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఏంటి అనే దాని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో చాలా ఈజీగా నేర్పించడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే, మీరు ఎట్టి పరిస్థితిలో కూడంగా మీ యొక్క మనీ అనేది వృధా అవ్వదు. అదే విధంగా మీ యొక్క విన్నింగ్ ఆడియన్స్‌ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు నేను నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. అదే విధంగా మీరు ఏ విధంగా ఈ యొక్క విన్నింగ్ ఆడియన్స్ లేదా విన్నింగ్ యాడ్సెట్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మై ఫ్రెండ్, ఒకవేళ మీరు ఇప్పటి వరకు నా యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే ఇలాంటి అప్డేట్స్ అనేటివి మీరు మిస్ అవ్వకూడదు. రైట్. చూడండి, ఇప్పుడు నేను నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. షేర్ చేసి మీరు ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ గనక చూసినట్టయితే, ఇప్పుడు ఇలా మీరు యాడ్ అకౌంట్‌కి రావడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఎలా యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలి, ఏంటి అనేది తెలియకపోయినట్టయితే, సో, నేను ఏ విధంగా బిగినర్స్ నుండి అడ్వాన్స్ వరకు ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు అనే దానిపైన ఒక వీడియో చేయడం అనేది జరిగింది. ఆ వీడియోని చూడండి. రైట్. ఇప్పుడు చూడండి, ఏ విధంగా మరి విన్నింగ్ ఆడియన్స్‌ని ఐడెంటిఫై చేయాలి, ఏంటి అనేది గనుక చూసినట్టయితే, ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేసుకొని, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నారని అనుకుందాం. లైక్ మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటో లేదా సంథింగ్ మీరెవరైనా ఏదైనా ఒకరున్నారు. అయితే మీ బిజినెస్‌కి ఒక 4 టైప్స్ ఆఫ్ ఆడియన్స్‌ని మీరు టార్గెట్ చేయాలి. టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎక్కడి నుండి సేల్స్ వస్తున్నాయి ఏంటి అనేది గనుక చూసినట్టయితే, ఆ 4 ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం అందులోకెళ్ళి ఎవరు మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కడ సేల్స్ వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి మీరు తెలిసినట్టయితే మీరు లైక్ ఎవరైతే మనకు సేల్స్ వస్తున్నాయో వాళ్ళ పైన మనీ అనేది మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి లైక్ ఎక్కువ ఆర్‌ఓఐ అనేది తీసుకురావచ్చు. కానీ ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అందరి ఆడియన్స్‌ని టెస్ట్ చేయడానికి మీరు గనక మనీ ఎక్కువగా పెట్టినట్టయితే, సో, మీ మనీ అనేది వృధా అవుతుంది. మరి ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే, ఇలా మీరు క్రియేట్ అనేది క్లిక్ చేశారు. ఇక్కడికొచ్చిన తర్వాత సమ్ నేమ్ ఇవన్నిటి గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీరు వీటిపైన ఇన్ డెప్త్‌గా నాలెడ్జ్ నేర్చుకోవాలి అని అనుకున్నట్టయితే, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి. అదే విధంగా మీరు వీటిపైన ప్రాపర్‌గా లైక్ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు నా కమ్యూనిటీలో మెంబర్‌గా జాయిన్ అవ్వండి. రైట్. చూడండి, ఇప్పుడు గనక చూసినట్టయితే ఇక్కడ నేను చూడండి ఇలా తీసుకున్న తర్వాత దెన్ చూడండి ఇక్కడ 2 లైక్ అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అండ్ ఏబీ టెస్టింగ్ అనేది ఉంది. సో, చూడండి, ఇక్కడ మీరు గనక చూసినట్టయితే అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో దీన్ని తీసుకోవాలి. ఈ యొక్క ఈ బడ్జెట్ ఆప్షన్ గనక తీసుకున్నట్టయితే, ఇప్పుడు యాక్చువల్‌గా ఫేస్‌బుక్ బడ్జెట్ ఇది ఎందుకు తీసుకోవాలి? డిఫరెంట్ ఎందుకు తీసుకోవద్దు? ఏంటి? అనేది గనక చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నలుగురు ఆడియన్స్‌ని టార్గెట్ టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెస్ ఓనర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, అదేవిధంగా రియల్ ఎస్టేటర్, ఇన్సూరెన్స్ ఇలా రకరకాలుగా ఒక నలుగురిని నేను టెస్ట్ చేయాలని అనుకుందాం. ఇప్పుడు ఎవరు నా దగ్గరికొచ్చి మనీ పే చేస్తున్నారో నాకు తెలియాలి. ఈ నలుగుట్లలో ఎవరు వస్తున్నారో తెలియాలి. ఒకవేళ మీరు ఆప్టిమైజేషన్ బడ్జెట్ ఇవ్వకపోయినట్టయితే, మీరు ఏమవుతుంది అనేది గనక చూసినట్టయితే, క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ మీరు ఇవ్వకపోయినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ ఇచ్చారనుకోండి. మీరు ఎక్కువ యాడ్ సెట్స్ లెవెల్‌లో బడ్జెట్ ఇచ్చినప్పుడు మీరు టెస్టింగ్ కొరకు ఎక్కువ మనీ అనేది పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 యాడ్ సెట్స్ గనుక మీరు టెస్ట్ చేయాలి డిఫరెంట్ అనుకున్నట్టయితే మినిమమ్ 2000 నుండి 4000 రూపీస్ వరకు మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అడ్వాంటేజ్ బడ్జెట్ అనేది తీసుకోవడం వల్ల ఒక రూ. 1000తోని మీరు ఈ 4 ఆడియన్స్‌ని లైక్ టెస్ట్ అనేది చేయొచ్చు. అది ఎలా అనేది గనక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఒక 1000 రూపీస్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనండి.
రూ. 1000 అనేది 4 క్యాంపెయిన్స్ 4 యాడ్ సెట్స్ అనేటివి రన్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను రూ. 1000 లైక్ ఈచ్ వన్ 250 అనేది తీసుకున్నాను. ఇలా నేను నా యొక్క క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి లైక్ ఇక్కడ దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ అనేది ఏదైతే వచ్చిందో ఇక్కడ చూడండి ఆడియన్స్‌ని తీసుకుంటాను నేను. ఇక్కడ సమ్ లైక్ నేమ్ ఏదైనా ఒకటి లైక్ సో ఆడియన్స్ యాడ్ సెట్ లెవెల్‌లో ఇది 1 అని తీసుకున్నాను. దీనిపైన నేను టైమ్ స్పెండ్ చేయదలుచుకోలేదు. ఇక్కడికి వచ్చినట్టయితే చూడండి మీరు మీ యొక్క ఫేస్‌బుక్ గ్రూప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ గూడంగా మీరు అది చేయడం అనేది జరుగుతుంది. రైట్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఎర్రర్ ఆల్ ద థింగ్స్ ఐ విల్ క్లియర్ ఇట్ ఈస్ మై టెస్టింగ్ అకౌంట్. రైట్ చూడండి ఇప్పుడు మీరు యాడ్ ఇమేజ్, యాడ్ క్రియేటివ్స్ ఇప్పుడు మీరు టెస్టింగ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఒకవేళ మీ యాడ్ క్రియేటివ్స్‌ని మీరు టెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు యూజ్ ద డిఫరెంట్ యాడ్ క్రియేటివ్స్. మినిమమ్ 3 టైప్స్ ఆఫ్ యాడ్ క్రియేటివ్స్ అనేటివి మీరు యూజ్ చేయొచ్చు. వీడియోస్ యూజ్ చేయొచ్చు, లేదా రీల్స్ యూజ్ చేయొచ్చు, ఇమేజెస్ యూజ్ చేయొచ్చు, క్రజువల్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇలా ఏదైనా యూజ్ చేయండి. ఇప్పుడు ఇలా మీరు ఒక యాడ్ సెట్‌లో 3-4-5-7 ఇలా మీరు యాడ్ క్రియేటివ్స్ అనేటివి రెడీ చేసుకొని పెట్టుకున్నారు అని అనుకుందాం. ఇప్పుడు మరి ఎలా టెస్ట్ చేయడం ఏంటి అనే గనుక చూసినట్టయితే ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ఆడియన్స్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ వెబ్‌సైట్ తీసుకున్నారు. వెబ్‌సైట్ అనేది తీసుకొని మాక్సిమం కన్వర్షన్ యాడ్స్ ఇవన్నిటి గురించి నేను అది చేయట్లేదు. రైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది గనుక మీరు చూసారు. లైక్ టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఏంటి ఇవన్నిటి గురించి కూడా నేను టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్ ఇది క్లిక్ చేశారు. ఒరిజినల్ ఆడియన్స్‌కి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్మాల్ బిజినెస్ ఓనర్స్ లైక్ ఏజ్ గ్రూప్ ఇవన్నిటి గురించి నేనేం మాట్లాడట్లేదు. స్మాల్ బిజినెస్ ఓనర్స్. సో స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని నేను టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. రైట్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ డీటెయిల్ టార్గెట్ లైక్ స్మాల్ బిజినెస్ ఓనర్స్‌ని నేను టార్గెట్ చేయాలని అనుకుంటున్నాను. ఇలా స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇలా టార్గెట్ చేయాలనుకుంటాను. ఇక్కడ సజెషన్స్ అని ఇవ్వగానే దీని గురించి వస్తున్నాయి. లైక్ ఇలా బిజినెస్ ఓనర్స్ ఇది ఒకటి యాడ్ సెట్ అనేది తీసుకున్నాను. తర్వాత యాడ్ క్రియేటివ్స్ అనేది తీసుకున్నాను. సో ఇలా యాడ్ క్రియేటివ్స్ దగ్గరికి వచ్చేసి లైక్ మీరు ఎన్ని రకాలుగా యాడ్ క్రియేటివ్స్ మీరు టెస్ట్ చేయాలని అనుకుంటున్నారో అన్ని రకాలుగా ఒక 3-5 మినిమమ్ 3-5 యాడ్ క్రియేటివ్స్ అనేటివి మీరు టెస్ట్ చేయాలి. ఇలా యాడ్ క్రియేటివ్స్ క్విక్ డూప్లికేట్ అని చెప్పేసి మీరు ఎడిట్ అనేది చేయండి. ఇది అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి నేను ఒక 4 యాడ్ క్రియేటివ్స్ లైక్ ఒక 4 యాడ్ క్రియేటివ్స్ అనేటివి తీసుకున్నాను. అండ్ ఒక ఆడియన్స్‌ని తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఈ యాడ్ సెట్‌ని డూప్లికేట్ అనేది చేయాలి. క్విక్ డూప్లికేట్ యాడ్ సెట్. ఇప్పుడు నేను యాడ్ సెట్‌ని డూప్లికేట్ అని చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఐ విల్ లుక్ ఫర్ ద డిఫరెంట్ ఆడియన్స్. ఇంతకుముందు స్మాల్ బిజినెస్ ఓనర్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు వాళ్ళని తీసుకోకుండా నేను లైక్ డిఫరెంట్ వాళ్ళని తీసుకుంటాను. డిఫరెంట్ వాళ్ళంటే ఎవరు? వర్కింగ్ ప్రొఫెషనల్స్. చూడండి వర్కింగ్ ప్రొఫెషనల్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇలా వర్కింగ్ ప్రొఫెషనల్స్ లైక్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్ లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇలా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయ్యుండొచ్చు. ఇలాంటి వాళ్ళని ఐటీ వాళ్ళని తీసుకున్నాను. ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇలా తీసుకున్నాను. సజెషన్స్‌కెళ్ళాను. ప్రోగ్రామ్ డెవలపర్స్ ఇలా రకరకాలుగా వీళ్ళని తీసుకున్నాను. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి చూడండి సేమ్ యాడ్ క్రియేటివ్ సేమ్ అనేది యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని నేను డూప్లికేషన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డూప్లికేషన్ అనేది చేస్తున్నాను. క్విక్ డూప్లికేట్ అనేది టైప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ గనక చూసినట్టయితే చూడండి నేను మళ్ళీ ఇక్కడికి దీనికి ఒక XYZ నేమ్ అనేది ఇస్తాను నేను. రైట్ ఇక్కడ 3 అనేది ఇచ్చానని అనుకుందాం. ఇలా ఆడియన్స్‌ని బేస్ చేసుకొని ఇస్తాను. ఇప్పుడు నేను లైక్ ఒక డాక్టర్స్‌ని టార్గెట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనండి. మెడికల్ డాక్టర్స్. మెడికల్ డాక్టర్స్. ఇలా మెడికల్ డాక్టర్స్‌ని నేను టార్గెట్ చేయాలని అనుకుంటున్నాను. రైట్ ఇలా మెడికల్ డాక్టర్స్, ఎండీస్ ఇలా రకరకాలుగా సజెషన్స్ ఇలా నేను వీళ్ళని టార్గెట్ చేశాను. అండ్ ఇంకొకటి గనక చూసినట్టయితే యాక్టర్స్ లేదా మీరు గవర్నమెంట్ జాబర్స్, టీచర్స్ అలాంటి వాళ్ళని సంథింగ్ ఇంకెవరినైనా ఒకరిని నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. రైట్ చూడండి ఇప్పుడు ఇక్కడ నేను జావా డెవలపర్ చేశాను. తర్వాత వీళ్ళని కూడా నేను క్విక్ డూప్లికేషన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు డిఫరెంట్ ఆడియన్స్‌ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఆడియన్స్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఎవరిని తీసుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్‌ని తీసుకుందామని అనుకుంటున్నాను అనుకోండి. టీచర్స్.
రైట్. ఇలా టీచర్‌ని తీసుకున్నాను నేను. ఇలా టీచర్‌లను తీసుకున్నాను. టీచర్ ఎవరైతే ఉన్నారో టీచర్స్, ఇలా టీచర్స్‌ని తీసుకున్నాను. నౌ ఇప్పుడు నేను ఈ క్యాంపెయిన్ అనేది రెడీ ఉంది. పబ్లిష్ అనేది చేశాను. చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను అనేది గనక చూసినట్టయితే, నేను ఎనీహౌ నేను పబ్లిష్ చేయట్లేదు. బట్ ఒకవేళ పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ప్రతి కొత్త ఆడియన్స్‌ని తీసుకునే ముందు, లేదా నేను ఏదైతే టెస్టింగ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి ఇలానే టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎక్కడి నుండైతే సేల్స్ వచ్చాయో వాళ్ళ పైన నేను ఎక్కువ మనీ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీస్ ఏవి తెలియకపోయినట్టయితే, ఇవి మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోయినట్టయితే, మీరు యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ అనేది తీసుకొని, ఒకేసారి వేలల్లో బడ్జెట్ అనేది మీరు పెట్టి, మీకు అక్కడ నుండి సేల్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లెవెల్‌లో బడ్జెట్ తీసుకోవడం వల్ల జరుగుతుంది, ఏంటి అనేది గనక చూసినట్టయితే, ఇలా మీరు క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఏ యాడ్ అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 యాడ్స్ అనేటివి ట్రై చేశాం. 2 వీడియోస్ అనుకోండి, 2 ఇమేజెస్ అనుకోండి. అందులో ఏ ఒక్క ఇమేజో లేదా ఏ ఒక్క వీడియోనో ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తే దానికి ఫేస్‌బుక్ ఎక్కువ బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తుంది. రైట్. అదే విధంగా మీరు 4 టైప్ ఆఫ్ ఆడియన్స్‌ని మనం టార్గెట్ చేశాం. ఇందులో ఏ ఆడియన్స్ ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్కడి నుండి మనకు ఎక్కువ లీడ్స్ వస్తున్నాయో వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తుంది. అంటే మన యొక్క మెసేజ్ అనేది నచ్చట్లేదు అని గనక అనుకున్నట్టయితే వాళ్ళకి బడ్జెట్ అనేది తక్కువ పెడుతుంది. ఇప్పుడు సంథింగ్ ఇలా మీరు ఇలా చేశారు. మినిమమ్ ఒక 4-5 డేస్ అనేది మీరు దీనిపైన టెస్ట్ చేయాలి. డైలీ ఒక ₹1000 బడ్జెట్‌తోని ఒక లెట్స్ టేక్ ఒక 5 డేస్ మీరు ఇలా టెస్ట్ చేయడం వల్ల మీకు ప్రాపర్ డేటా అనేది వస్తుంది. ఎట్టి పరిస్థితిలో 1 డే, 2 డేస్ టెస్ట్ చేయడం కాదు. అట్‌లీస్ట్ 5 డేస్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తది. అప్పుడు ఓకే. ఈ ఆడియన్స్ నుండి నాకు ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి. సేల్స్ వస్తున్నాయి అయినట్టయితే ఇప్పుడు దీన్ని మీరు డూప్లికేట్ అనేది చేసి క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ అనేది తీసుకొని ఎవరైతే ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ అనేది ఇస్తూ, ఎవరైతే మీకు అసలు లీడ్సే రాలేదు, సేల్స్ రాలేదన్నట్టయితే వాళ్ళని మనం వదిలేసి మళ్ళీ అగైన్ టెస్టింగ్ కొరకు ఇంకొక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసి అక్కడ డిఫరెంట్ ఆడియన్స్‌ని మనము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని గూడంగా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ రిజల్ట్స్ అనేటివి ఓన్లీ ఆడియన్స్ పైన బేస్ చేసుకొని ఉండవు. రిజల్ట్స్ అనేటివి ఆడియన్స్‌తో పాటు ఇంకా రెండిటి పైన ఉంటాయి. ఒకటి యాడ్ క్రియేటివ్స్ అనేటివి ఎలా ఉన్నాయి? అదే విధంగా రెండవది మీ యొక్క యాడ్ కాపీ అనేది ఎలా ఉంది? వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి మీరు మీ యొక్క యాడ్ కాపీ ఎలా ఉంది? యాడ్ క్రియేటివ్స్ ఎలా ఉన్నాయి? అనేటివి గూడంగా ఈ యొక్క రిజల్ట్స్ రావడంలో వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని గూడంగా మీరు యూజ్ చేయాలి. సీ మై ఫ్రెండ్ ఇలా గనక మీరు ఇంప్లిమెంటేషన్ చేసి ఒక 1 వీక్ మీ యొక్క యాడ్స్ అనేటివి రన్ చేసి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదే విధంగా మీరు గనక ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి లేదా ఈ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్‌ని ఏఐ ద్వారా యూజ్ చేస్తూ చాలా ప్రాఫిటబుల్‌గా రన్ చేయాలని గనక మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్‌గా నేను నా యొక్క వెబినార్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నా అప్‌కమింగ్ వెబినార్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. నా యొక్క మాస్టర్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ.